నావిక్ కావాల్సిన సబ్మెరైన్స్ ఇస్తున్నారు. అలాగే యుద్ధ నౌకలు తయారీలు ఇస్తున్నారు. ఆయుధాలు ఇస్తున్నారు. ఎయిర్ ఫోర్స్‌కి కావాల్సిన ఆయుధాలు ఇస్తున్నారు. యుద్ధ విమానాలను అరేంజ్ చేస్తున్నారు. డ్రోన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి ఇస్తున్నారు. త్రివిధ దళాలకి 85 నుంచి కొనుక్కొని మనం ఇప్పుడు అనేకం కొంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఆర్మీ అడిగింది మొన్ననే సర్క్రీక్ రేఖ ఏదైతే అరేబియా సముద్రానికి సంబంధించి లింక్ అయ్యి ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్ మధ్యన ఉన్నటువంటి రేఖ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నటువంటి వేళ దాన్ని తాట తీస్తామని మన సైనిక చీఫ్తో పాటుగా మన రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి వేళ ఆర్మీకి ఇప్పుడు అవసరం ఆ ప్రాంతాల్లో. కాబట్టి ఆర్మీకి AK-630 గన్స్కి ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి 6 AK-630 వైమానిక రక్షణ శతఘ్నుల కొనుగోలుకి టెండర్ జారీ చేసింది. మిషన్ సుదర్శన్ చక్ర ప్రాజెక్టు కింద డ్రోన్లు, రాకెట్ల వంటి వైమానిక ముప్పుల నుండి పాకిస్తాన్కి సరిహద్దు దగ్గరగా ఉన్న సున్నితమైన ప్రాంతాలు వీటి మోహరించబోతున్నారు. ఈ కొత్త ఆయుధ వ్యవస్థ భారత గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా భూమిపై నుంచి 10,000 మీటర్ల ఎత్తు నుంచి వచ్చే ముప్పుల మీద దృష్టి పెడుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని పౌర నివాసాలు, మతపరమైన భవనాల మీద పాక్ సైన్యం ప్రత్యక్ష దాడులు దిగబడింది. దీంతో భవిష్యత్తులో ఇట్లాంటి ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ AK-630 వైమానిక రక్షణ శతఘ్నుల కొనుగోలుకి, అంటే ఇది వాస్తవంగా ఆర్మీ వాడాలి, ఎయిర్ ఫోర్స్ అండర్లో ఉంచుతారు, పైనుంచి వచ్చే వాటిని కొడతారు. కాబట్టి AK-630 అనేది 6 బేరలతో కూడిన 30 mm ఫిరంగి 4 నుంచి 6 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అలవగ్గా ఛేదిస్తుంది.